వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పిజ్జా చేసి చూపిస్తాను మీకు. వచ్చేసేయండి. ఇన్స్టెంట్ పిజ్జా అయితే తీసుకున్నాము. దానికి కావాల్సినవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా చీజ్, ఇవన్నీ ఆనియన్స్, టమాటో ఇవన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ముందుగా ఓవెన్ అయితే ఫ్రీ హీట్ చేసి పెట్టు 220 degrees పెట్టు. 200 లాస్ట్. 10 minutes వెయిట్ చేయాలి. ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ అనేసి బయట దొరుకుతుందండి. అదైతే పిజ్జా బేస్ మీద మంచిగా అప్లై చేసుకోవాలి. అసలు పిజ్జా బేస్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఈస్ట్ లేదనేసి చెయ్యలేదు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు కంపల్సరీ చేసి చూపిస్తాను. దాని తర్వాత చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి. చీజ్ తర్వాత టమోటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్. చికెన్ ఫ్రై అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదు, ఫ్రైడ్ రైస్లో చికెన్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లనే చేసి పెట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. దానిపైన రెడ్ చిల్లీ ప్లేట్స్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మళ్ళీ పైన కొంచెం చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో అయితే తీసుకెళ్ళి పెట్టేసుకుంటే సరిపోతుందండి. సేమ్ 120 మన ఓవెన్ రేంజ్ని బట్టి 120 degreesలో పెట్టుకుని 10 minutes అయితే అయిపోయింది మా ఓవెన్ కెపాసిటీకి. ఇక్కడ తీసేసినాం బయటికి. చాలా బాగా అయితే వచ్చింది. ఇక నేను కూడా టేస్ట్ చేసి చెప్తున్నాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టమాటా కెచప్ వేసుకుంటే అద్దరిపోతుంది. ఉంటాను, బాయ్ బాయ్.